నమస్తే విజన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో గల కోటమైసమ్మ దేవాలయం నుండి బహుజన పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. సందర్భంగా బీఎస్పీ మెదక్ ఎంపీ అభ్యర్థి బోడపట్ల ఈశ్వర్, బీఎస్పీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఓం ప్రకాష్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో భారత రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని, రాజ్యాంగాన్ని రక్షించాలంటే బీఎస్పీకి ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేయొద్దని కోరారు. బహుజనుల బతుకులు బాగుపడాలంటే బీఎస్పీ అధికారంలోకి రావాలని, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజల ఆస్తులను అక్రమంగా దోచుకున్నాడని, గతంలో కలెక్టర్ గా ఉన్నప్పుడు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడని, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుని దుబ్బాక ప్రజలు వదులుకున్నారని, ప్రజలందరూ ఏనుగు గుర్తుకు ఓటు వేసి బీఎస్పీ పార్టీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికి జైభీం. ఈరోజు గజ్వేల్ పట్టణంలో గల కోటమైసమ్మ చరిత్రాత్మకమైన దేవాలయం నుండి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ పార్లమెంటు ఎన్నికల బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నాం. ఈ యొక్క ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుపై ఓటు వేయడానికి బహుజన్ సమాజ్ పార్టీ ఉద్దేశం రానున్న రోజులలో భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే ఒక మనవాద పార్టీల కుట్రలో భాగంగా ఈరోజు ఎన్నికలలో విచ్చలవిడిగా డబ్బులు అన్ని రకాలుగా ఉపయోగిస్తూ బహుజనుల బతుకులు నాశనం చేయడానికి ఈ పార్టీలు ఏదైతే మనవాద పార్టీ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇవన్నిటినీ బహుజనులను మోసం చేయడానికి మళ్ళీ ఒకసారి ఎన్నికల్లో వస్తూ ఉన్నారు. కాబట్టి మేము ప్రజలందరినీ చైతన్యం చేస్తూ ఈరోజు గజ్వేల్ పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నేను ఏనుగు గుర్తుపై ఓటు వేయాలి. రేపు రానున్న భవిష్యత్తులో మన బహుజన బతుకులు మారాలి, మన బహుజన బిడ్డల బతుకులు మారాలని మేము ఎంతో అన్ని అసెంబ్లీలలో మేము 7 అసెంబ్లీలలో ఎన్నికల ప్రచారం చేస్తూ ఈ యొక్క గజ్వేల్ పట్టణానికి విచ్చేసి ఈరోజు మా సెంట్రల్ కోఆర్డినేటర్ బాలన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఓం ప్రకాష్ వాళ్ళ సంబంధించిన అసెంబ్లీ వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఈ బైక్ ర్యాలీని తలపెడుతున్నాము. కాబట్టి ఓటర్ మహాశయులారా, అక్కలారా, చెల్లెలారా, అన్నలారా, భవిష్యత్తు తరాల గురించి బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుపై ఓటు వేసి భారత రాజ్యాంగాన్ని రక్షించడానికై మనం పోరాటం చేయాలని, ఓటును రేపు 13న జరిగే ఎన్నికలలో ఏనుగు గుర్తుపై ఓటు వేస్తారని కోరుకుంటూ నా యొక్క విజ్ఞప్తి. జై భీమ్. గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ గజ్వేల్ కమిటీ ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు భారీ ఎత్తున దాదాపు 150-200 బైకులతోటి ఎంపీ అభ్యర్థి ఈశ్వరన్న గారిని ఘనస్వాగతం పలుకుతూ బహుజన ప్రతి గడపకు తీసుకెళ్లే విధంగా గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గజ్వేల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ప్రతి కార్యకర్తలందరికీ పేరు పేరున మరియు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మెదక్ పార్లమెంట్ అభ్యర్థులుగా వివిధ పార్టీలు 4 పార్టీలు పోటీ చేస్తూ ఉన్నాయి. ఆ అభ్యర్థులను కూడా వాళ్ళ యొక్క చరిత్ర చూసుకున్నటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు నీలం అనే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. నీలం మధు అనే అభ్యర్థికి పురుడు పోసిన పార్టీ బీఎస్పీ పార్టీ ఈరోజు పటాన్చెరులోని అక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్లలో నిలబెట్టి ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే హక్కు నేర్చుకున్న పార్టీ మన బహుజన్ సమాజ్ పార్టీ. ఈరోజు ఆ పార్టీ జెండా మోసి పేరు ప్రత్యేకాలు పొంది ఈరోజు తొత్తుగా పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు అని అందరూ మరొకసారి తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా బీఎస్పీ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి రఘునందన్ రావు గారు 3 సంవత్సరాలు బైపోల్ వచ్చినాక 3 సంవత్సరాలలోనే ఆ దుబ్బాక నియోజకవర్గ ప్రజలే వాళ్ళను వద్దనుకున్నారు. కాబట్టి మరొకసారి ఎంపీకి పనికొస్తాడని మన బహుజన మెదక్ ఎంపీ పరిస్థితుల్లో
ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు గమనించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి మన వెంకటరామరెడ్డి గారి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దొంగ ఫోర్ ఎవరైనా ఉన్నారంటే అది వెంకటరామరెడ్డి. ఎందుకంటే వివిధ మన మల్లన్న సాగర్ ముప్పు ప్రాంతం కానీ కొండపోచమ్మ ముప్పు ప్రాంతం కానీ ఇప్పటికీ ఆ గ్రామ ప్రజలు తెల్లారు లేస్తే తిట్టే వ్యక్తి ఎవరైనా ఉంటారంటే వెంకటరామరెడ్డి అని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్దిపేట జిల్లాలో కలెక్టర్గా పనిచేసి ఎన్నో కుంభకోణాలకు స్థావరంగా ఎన్నో కుంభకోణాలకు ఏజెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఇదే సిద్దిపేటకు ఇదే పార్లమెంటుకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. దయచేసి మీరందరూ గమనించాలి ప్రజలారా. దయచేసి బహుజన్ సమాజ్ పార్టీ మన బహుజనుల హక్కులు చేసుకునే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. దయచేసి ఏను గుర్తుకు ఓడేసి ఈశ్వరన్న గారికి 2వ నంబర్ ఏను గుర్తుకు ఓడేసి మన బహుజనుల ఐక్యత ఈ దొంగలను తరిమి కొట్టాలని, ఈ దొంగల తొత్తు ఇప్పటికైనా తెలుసుకోవాలని మా బహుజన సమాజాన్ని చేతులెత్తి వేడుకుంటూ ఉన్నాను.